నిన్న జరిగినటువంటి బీఆర్కే న్యూస్లో సోదరుడు మధు ఇక్కడే ఉన్నాడు. నిన్న బీఆర్కే న్యూస్లో జరిగినటువంటి దాని యొక్క నిజాల గురించి నేను చెప్పాలని, అది అందరి ముందు స్పష్టంగా యూ కెన్ జస్ట్ గో అండ్ బ్రౌజ్. మీరు మీ సెల్ ఫోన్లో తీస్తే కనిపించేటువంటి విషయాలు ఇవన్నీ. ఎక్కడెక్కడ కాశీనాయన క్షేత్రం అనేది కూలిపోయినప్పుడు ఎక్కడ దాక్కున్నారు మీరు? కాశీనాయన జ్యోతి క్షేత్రం అనే దాని మీద దాడి చేసి రాజకీయాలకి మతాన్ని వాడుకునేటువంటి సిగ్గులేని మనుషులారా, ఇది దౌర్భాగ్యం. ఇది మాకు మొహమాటం లేదు, భయం లేదు, మేము ఓపెన్గా చెప్తాం. హిందూ మతాన్ని, ఇస్లాంని, క్రైస్తవాన్ని దేనైనా కూడా రాజకీయాలకి వాడేటువంటి వాడంత పాపి ఇంకొకటి లేడన్న ఉద్దేశం. కుర్చీలు ఎక్కడం గురించి మతాన్ని ఉపయోగించుకునే వాడంత పాపిష్టి మనిషి మరొకటి లేడు. నీకు ఏ రాత లేదు మాట్లాడడానికి. మహనీయుడైనటువంటి అవధూత ఆయన కాశీనాయన, ఆయన దివ్యమైన సమాధి మందిరం అయ్యా బాబు. కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు, వందల వేల ఆశ్రమాలు ఉన్నాయని చెప్తారు, ప్రతి చోట అన్నదానం చేస్తారు. సమున్నతమైన సాంప్రదాయం. జ్యోతి క్షేత్రంలో సైతం స్త్రీలు సైతం పూజారులుగా ఉన్నారు. మీకు నచ్చలేదో నాకు అనుమానం ఆ విషయం. జ్యోతి క్షేత్రం మీద కూల్చివేతలు చేస్తారా మీరు? మీకు అసలు అక్కడికి బుల్డోజర్ పంపించడానికి ఒళ్ళు తెలుస్తుందా మీకు? అసలు మీ ప్రభుత్వాలకి ఈ తల ఇట్లా ఇట్లా ఊపుతూ నేను అన్అపాలజెటిక్ సనాతన అంటే చెప్తే సరిపోతుందా? కళ్ళు మూసుకుని, కళ్ళు రెపరెపలు ఆడించుకుంటూ. మీ మంత్రివర్గంలో బుల్డోజర్లు జ్యోతి క్షేత్రాన్ని కూలగొట్టినాయి. అక్కడికి వెళ్ళొద్దు, ఇది మన ప్రభుత్వమే, మీరు మాట్లాడకండి అని ఆయనకి ఎన్ని ఫోన్లు వచ్చి అడగండి. ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నాడు అడగండి. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర హిందువులకు ఏ కష్టం వచ్చినా ఎవడు మాట్లాడు. మీ ప్రభుత్వం కాకపోతే నాన్న అల్లరి చేస్తారు. అదే కదా మీ పాలసీ. ఇవాళ కడప జిల్లాలో మరి జ్యోతి క్షేత్రం మీద జరిగినప్పుడు మరి గొప్ప సాహసంతో స్వామివారు, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి స్వామివారు, అదేవిధంగా నారాయణమ్మ గారు, అదేవిధంగా స్వామి అమృతానంద గిరి, ఎంతమంది స్వాములు వెళ్ళారు మన దగ్గర నుంచి. హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ కార్యకర్తలు, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధి కార్యకర్తలు జ్యోతి క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక భూకంపం మాదిరిగా ఆ వీడియోలు ఇప్పటికి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆ రోజు మీరు గడగడలాడారు. మేము కడప జిల్లా కలెక్టరేట్ ముట్టడించాం. స్వామి అవధూత కాశీనాయన గారి సాంప్రదాయంలోనే అక్కడ అన్నదానం చేశాం. మరేం చేయలే, ధర్నా చేయలే. స్వామివారు బాధపడతారు. కళ్ళు తెరుచుకోవాలి ప్రభుత్వానికని అన్నదానం చేసి అక్కడ మహజర్ ఇచ్చాం లోపల. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఆ శాఖ ఎవరి చేతిలో ఉందో ఆ అన్అపాలజెటిక్ సనాతన ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడలే. కానీ లోకేష్ గారు మేము మళ్ళీ కడతామండి అని చెప్పి, తప్పు అయింది అని చెప్పి మళ్ళీ కట్టడం ప్రారంభించారు. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఆ యొక్క దివ్యక్షేత్రాన్ని నిర్మాణం చేసినటువంటి వాళ్ళు మీలాంటి వారే బాబు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మహానుభావులు, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారు. ఆ అవధూత గారు ఏం అడగలేదు. ఆయన గోచిపెట్టి తిరుగుతాడు. ఆయనకి ఏ రకమైనటువంటి ఈ భూమి మీద ఏ సంపదలు కావాలని కోరుకునే వాళ్ళు కాదు కదా వాళ్ళు. ఆ మహానుభావుడు అక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే ఇవాళ మీరు కూల్చారు. ఇప్పుడు మీరు కడతానంటున్నారు. నా ప్రశ్న ఏమిటంటే, రేపు మరొక పెద్ద మనిషి వచ్చి దీన్ని కూల్చడం ఏమిటి నమ్మకం? అందుచేత మేము మిమ్మల్ని ఒకటే అర్థిస్తున్నాం, ఆ సనాతని వారిని, ప్రభుత్వాలని, అందరినీ కూడా, పెద్దల్ని, మీరు హిందూ మతం ప్రేమ ఉంటే మొట్టమొదట దానికి పట్టా చేయండి అని అడుగుతున్నాం మేము. మొట్టమొదట మరెవరు కూల్చడానికి వీలు లేకుండా. మళ్ళీ ఎవరైనా వచ్చి ఫారెస్ట్ భూమి అంటారు. అయ్యా, ఫారెస్ట్ భూమిని సివిల్ పట్టాగా మార్చడానికి సరిపడినటువంటి చట్టాలను మీరు మార్చి ఉన్నారు. దానికి 1-2 రెట్లు అవసరం అవుతాయి, 3 రెట్లు అవసరం అవుతాయి. తమరు ప్రభుత్వ భూమిని దేన్నో ఇప్పించి ఆ మహనీయుడు యొక్క సమాధి, కోట్ల మంది హిందువుల యొక్క మహనీయుడు ఎవరైతే ఉన్నారో ఆయన సమాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా దయ ఉంచి పట్టా చేయండి అని అడిగాం. దాని గురించి ఇవాళ కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు మీరు నిర్మాణాలు అరకొరగా చేస్తున్నారు, అది పూర్తి కాలేదు. ఎప్పటికవుతాయో తెలియదు. మీకు చిత్తశుద్ధి ఉంటే పూర్తవుతాయి. కూల్చిన ఇప్పటికి కూడా మాకు తెలిసి గ్రౌండ్ రియాలిటీ మాకు తెలుసు. ఆ మహనీయుడి యొక్క సాంప్రదాయంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి లాంటి మహనీయులు మా దగ్గరకు వచ్చి సనాతన కాలంలో మాట్లాడి ఉన్నారు. అంచేత మీరు అనుకున్న హిందూ మతం కాదు, మేము మొత్తం హిందూ మతాన్ని సమగ్ర స్వరూపాన్ని మీ ముందు పెట్టగలుగుతాం. ఆయన ఒక ఆంజనేయ స్వామి గారు ఆయన ఒక స్వామీజీ అయి ఉండి ఆయన కుల వివక్షను ఎదుర్కొంటూ చాలా చోట ఆలయాల్లో అడుగు పెట్టలేని పరిస్థితి ఈ రోజుకు ఉంది కడపలో. తెలుసా మీకు? ఈ రోజుకి ఆయన దళితుడైనందువల్ల అయినా వారు నొచ్చుకోకుండా పీఠాన్ని నడిపిస్తూ ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి గారు ఇక్కడ దాకా వచ్చాడు. మేము ఈ మొత్తం సాధువుల్ని, 100 మంది సాధువుల్ని మేము విజయదశమి రోజున తీసుకురాబోతున్నాం. హిందూ మతం అంటే ఏమిటో, హిందూ విలువలు అంటే ఏమిటో, వాటిని ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా సాక్షాత్కరించుకోవాలో చెప్పాలి కదా. మీ రుబాబు నడిస్తే మీరు చెప్పిందే హిందూ మతం అయితే చాలా నష్టం వస్తుంది, మానవ జాతికే నష్టం అది. అందువల్ల దాన్ని చేయమని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు ఈ సంస్థలు, ఈ యూట్యూబర్లే మహానుభావులు, యూట్యూబర్లే మహర్షులు, యూట్యూబర్లే ప్రవచనకారులు, యూట్యూబర్లే తత్వవేత్తలు అయిపోయారు ఇప్పుడు.
ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు, ఎవరినైనా తిట్టచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు. మంచి వాటంగా ఉంది కాబట్టి నీకు ఏ బుక్ చదవకపోయినా, నీకు హిందూ మతం గురించి ఏం తెలియకపోయినా నువ్వు ముందుకు వెళ్ళి జై శ్రీరామ్ అనేసి దాన్ని నడిపించేయచ్చు. ఇప్పుడు జై శ్రీరామ్ అంటే హిందూ మతానికి అది మాత్రమే హిందూ మతం అంటే మాకు అభ్యంతరం ఉంది. జై శ్రీరామ్ అనడం పట్ల మాకు గౌరవం ఉంది, నేను జై శ్రీరామ్ అంటాను. జై శ్రీరామ్ అనడం కంటే జై సీతారాం అంటే చాలా సబబు అని కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే మేము జై సీతారాం అన్న వాళ్ళు, నువ్వు కొత్తగా తీసుకొచ్చావు దీన్ని. నార్త్ ఇండియాలో కూడా జై సీతారాం అంటారు. నువ్వు రాజకీయాల గురించి సీతాదేవి గారిని తీసేద్దామని అనుకున్నావు. సీతలేని రాముడికి మా జానకి చటాపట్టగా త్యాగరాజు గారు పాడారు. సీతాదేవి చేయి పట్టుకోవడం వల్ల, మా జానకి చేయి పట్టుకోవడం వల్ల మహారాజు అయితివి, నువ్వు దానివల్ల గొప్పవాడు అయ్యావని చెప్పాడు. ఇంకా సీతను పక్కన పెట్టి కట్ చేసి మేము చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళాయి శ్రీరామ్ సీతారాం 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 జై సీతారాం అన్నాం, రాధేశ్యాం 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 జై రాధేశ్యాం అన్నాం, హరే రామ 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 హరే హరే. నువ్వు చెప్పింది మాకు తెలియదు. ఇది ఇప్పుడు రాజకీయాల గురించి సీత లేనటువంటి రాముడి బొమ్మను ప్రచారంలో తీసుకొచ్చారు. సీత లేనటువంటి 6 ప్యాక్ రాముడిని, ఎవరి మీద చాలా కోపంగా ఉన్న రాముడిని, కష్టం వస్తే బాధ వస్తే, మా చిన్నప్పుడు కరెంట్ ఉండేవి కాదు ఊళ్ళలో. కరెంట్ లేనప్పుడు ప్రతి తాడి చెట్టు ప్రతి చెట్టు దెయ్యంలో కనిపించేది. పిల్లలు మేము భయపడతా ఉండేవాళ్ళం. భయపడితే పెద్దవాళ్ళు చెప్పేవారు, ఆయన హనుమాన్ చాలీసా చదువుకో, ఆంజనేయుడు వచ్చి రక్షిస్తాడని. బాబు గారితో సినిమా ఉంది, దాంట్లో నిజంగానే ఓ పాపకి ఆంజనేయుడు వచ్చి రక్షించి తీసుకెళ్తాడు. అటువంటి ఆంజనేయుడిని మీరు ఇవాళ చూడండి, కార్ల మీద వాటి మీద చాలా ఉగ్రంగా కోపంగా ఉన్నటువంటి ఆంజనేయుడిని ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? భయాన్ని పోగొట్టే ఆంజనేయుడిని భయం పెట్టే విధంగా ఎందుకు తయారు చేశారు? అవసరమా? ఎక్కడైనా మన ఆలయాల్లో ఇటువంటి ఆంజనేయుడి బొమ్మ మనం చూసామా? ఒంటి రాముడి బొమ్మ మీ ఇంట్లో ఎక్కడైనా ఉందా? భద్రాచలంలో ఉందా? ఒంటిమెట్లో ఉందా? మీ ఊర్లో ఆలయంలో ఉందా? నువ్వెందుకు పెడుతున్నావు? ఒంటి రాముడిని పెట్టడం హిందూ మతం కాదు, అరిష్టమని మాకు చిన్నప్పుడు చెప్పేవారు. రాముడు, సీత, లక్ష్మణుడు, అదేవిధంగా హనుమంతుడు. ఇది లేదా పట్టాభిషేకం సీన్లో వాళ్ళిద్దరూ సింహాసనం మీద వారిద్దరూ వింజామరలు వీస్తూ భరత శత్రుఘ్నులు సైతం ఉంటారు, లక్ష్మణుడు ఉంటాడు, ఆంజనేయుడు. ఇది ఒక సన్నివేశం. ఇది కాకుండా ఎవరినో కొట్టడానికి వెళ్ళేటువంటి రాముణ్ణి, ఆయన వెళ్ళాడు వాస్తవంగా, లేదని అంటలేదు నేను. కానీ గుళ్ళలో ప్రచారంలో పద్ధతి ఉంది. నువ్వు కొత్త మతాన్ని స్థాపించదలుచుకుంటే నీ ఇష్టం, అది వేరే విషయం. మేము జై శ్రీరామ్కి వ్యతిరేకం కాదు, మేము జై సీతారామని కూడా అంటాం. కానీ ఒక విషయం చెప్తున్నాం, భారతదేశంలో హిందూ మతంలో మీరు హిందూ మతాన్ని కొలవలేరండి. హిందూ మతానికి మీరు అనుకున్న సాంప్రదాయాలే ఉన్నాయని కరెక్ట్. సాయి శ్రీనివాస్ గారు, కొంచెం షిరిడి సాయి తత్వ ప్రచారకులు సాయి శ్రీనివాస్ గారిని మీదకి మీకు రావాల్సి ఉంది. మిత్రులారా, సముద్రాన్ని నువ్వు చిన్న గుప్పెట్లో నీళ్లు పట్టుకుని ఇది నా సముద్రం అంటే నవ్వుతారు ఎవరైనా చూస్తే. అది నీ గుప్పెట్లో నీళ్ళు అవుతాయి, సముద్రం. నువ్వు మగ్గులో తీసుకుంటే నీ మగ్గులో నీళ్ళు అవుతాయి, సముద్రం అవు. సముద్రాన్ని నువ్వు అలా బంధించలేవు. హిందూ మతం ఒక సముద్రం వంటిది. హిందూ మతంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. జిఆర్ స్వామి వారి సమక్షంలో వారికి నేను నమస్కరించి చెప్పాను, శ్రీ వైష్ణవం హిందూ మతంలో ఒక ప్రధానమైన శాఖ, కానీ శ్రీ వైష్ణవమే హిందూ మతం కాదు. నన్ను క్షమించాలి ఆ విషయానికి. ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వారు కూడా అన్నారు, మాకు కూడా తెలుసండి అన్నారు. వారి ఆశ్రమంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మేము నిర్వహించాం, హైందవ భక్తి కళా సమ్మేళనం అని. దానికి అనేక సంప్రదాయాల నుంచి, నారాయణమ్మ గారు అచల సాంప్రదాయం నుంచి వచ్చారు, షిరిడి సాయి సాంప్రదాయం నుంచి వచ్చారు, ద్వైత సాంప్రదాయం నుంచి వచ్చారు, శైవం నుంచి వచ్చారు, అద్వైతం నుంచి వచ్చారు, విశిష్టాద్వైత, అందరినీ కూడా పెద్దలందరినీ ఒకే వేదిక మీద స్వామివారితో కలిసి కూర్చోబెట్టాం. ఆ సభకు నేనే అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు నువ్వంటావు హిందూ మతంలో సర్టిఫికెట్లు మేమిస్తామని నా దగ్గరికి వచ్చి సర్టిఫికేట్ తీసుకోమని. ఎవరు నీకు చెప్పింది? ఈ రిజిస్ట్రేషన్ కంపెనీ ఎప్పుడు పెట్టు హిందూ మతంలో సర్టిఫికెట్లు ఇష్యూ చేసేది? మేము ఎట్లా అప్లై చేయాలి? నువ్వు ఎవడు హిందూ నువ్వు తెలుస్తావా? నువ్వే పని చేయవు. అవతల తిట్టడం, బూతులు తిట్టడం తప్పితే ఇంకే పని చేతకాడు హిందూ మతం సర్టిఫికెట్లు ఇస్తాడు. మరి జిఆర్ స్వామి వారు లేకపోతే పెద్దలందరితో రకరకాల పలు ఉద్యమాలు కార్యక్రమాలు చేసిన మేమైతే హిందువులం కాకుండా పోతాం.